ఐబొమ్మ రవి, దొంగ నా కొడుక లేదా దేవుడా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మన తెలుగు యూత్ ఎంత వరస్ట్గా ఉన్నారంటే, వాడెవడో సినిమాల్ని పైరసీ చేసి వాడి మట్టుకు వాడు డబ్బులు బాగా సంపాదించుకుంటే వీళ్ళకి మాత్రం సడన్ గా వాడు దేవుడు అయిపోయాడు. అతనైతే దేవుడేం కాదు, కంప్లీట్ గా తన స్వార్థం కోసం అయితే చేసుకున్నాడు. దాంట్లో చిన్న సిగ్మా లాగా స్వాగ్ అయితే యాడ్ చేశాడు. దానికి మన వాళ్ళందరూ ఫుల్ గా ఫ్లాట్ అయిపోయారు. పోలీసుల ప్రకారం ఆ వెబ్సైట్ల వల్ల అతను 20 కోట్లు సంపాదించాడంట. మరి అదే 20 కోట్లు ఒక 15 కోట్లు మిడిల్ క్లాస్ అంటున్నారు కదా, మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చాడు అతను ఏమన్నా? బ్యాంక్ లో దాచుకున్నాడు. మరి మీకు దేవుడు ఎందుకు అయిపోయాడు అతను? అంతేకాదు, అతను బీభత్సంగా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వరస్ట్ అనుకుంటే, ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే 5 మిలియన్ పీపుల్ వి పర్సనల్ డేటాని స్టీల్ చేసి డార్క్ వెబ్సైట్ లో అయితే ఫుల్ గా అమ్మేశాడు డబ్బులకి. అంటే ఇది ఎంత సెన్సిటివ్ అంటే, జస్ట్ ఇమాజిన్, ఏ కంట్రీ అయినా లేకపోతే ఏ టెర్రరిస్ట్ అయినా దాన్ని అక్కడ నుంచి కొనుక్కొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఒక రోజు ఇది నేషనల్ సెక్యూరిటీకి అయితే ఎఫెక్ట్ అవుతుంది కంప్లీట్ గా. ఇంకోటి ఏంటంటే, పోలీసుల ప్రకారం ఇతను ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ స్టేట్ వెబ్సైట్ ని అయితే హ్యాక్ చేశాడు. అండ్ ఆ విషయం మన పోలీసులు ఇతను ల్యాప్టాప్స్ అయ్యి చెక్ చేస్తే అప్పుడు తెలిసింది. అంతవరకు కూడా వీళ్ళకి తెలియదు హ్యాక్ అయ్యాయని. అంటే ఆలోచించండి గైస్, మన గవర్నమెంట్ డీటెయిల్స్ ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటున్నాయో. లిటరలీ ఒక వైజాగ్ నుంచి ఒక కుర్రోడు యూట్యూబ్ లో వీడియోస్ చూసి గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేశాడు వాళ్ళకి తెలియకుండానే. అండ్ ఇప్పుడు చైనా గానీ లేకపోతే అమెరికా గానీ సంవత్సరానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హ్యాకర్స్ ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర నుంచి మనల్ని ఇంకా వాళ్ళు ఎలా కాపాడుకుంటాం? సో రవి దేవుడా లేకపోతే దొంగన కొడుక అంటే, గ్యారెంటీగా దొంగన కొడుకే. డబ్బుల కోసం మన డేటాను అయితే అమ్మేశాడు. బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశాడు. ఫ్రీగా ఏం చేయలేదు, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే ఏం చేయలేదు. అతని కోసం అతను చేసుకున్నాడు. కానీ అతని స్కిల్ గానీ అతని పొటెన్షియల్ గానీ అన్ఇమాజినబుల్. అది మీకు గానీ నాకు గానీ లేదా అసలు ఎవరికి ఉండదు జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఆ స్టేజ్ కి వెళ్ళడం అయితే. కానీ అది అతను మంచి పనులకి అయితే వాడి ఉండాల్సింది. ఇండియన్ పోలీస్ అంటే జోక్ ఏం కాదు, వాళ్ళ మీద ఛాలెంజ్ విసిరితే సిచ్యువేషన్స్ ఎలాగా ఉంటాయి. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అతనికి కొన్ని రోజులు సెక్స్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ అతను ఇండియన్ గవర్నమెంట్ కోసమే పనిచేసేలా చేయండి. ఇదే మోడల్ ని రష్యా గానీ అమెరికా గానీ ఈ రోజుకి కూడా వాడుతున్నాయి. ఇతనైతే క్రిమినలే కాదనట్లేదు, కానీ ఇతను గానీ మన ఇప్పటి నుంచి అయినా సరిగ్గా యూస్ చేసుకుంటే ఇండియన్ డిజిటల్ సెక్యూరిటీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యూస్ చేసుకోవడం బెటర్. దయచేసి ఆ మీమ్లు అయితే ఆపండి. ఇతను దేవుడిలా చూపిస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక రవి అయితే గ్యారెంటీ పుడతాడు. సో స్టాప్ దిస్ బుల్షిట్.